అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మంగళవారం మధ్యాహ్నం 1:45 సమయంలో పర్యటించడం జరిగింది. ముందుగా ఆత్మకూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భూమి పూజ కార్యక్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొని పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ ఆత్మకూరు మండల కేంద్రంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజులు పాలన పూర్తి అయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహించి 100 రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తున్నామన్నారు. అదేవిధంగా ఆత్మకూరు మండలానికి 2,60,00,000 రూపాయలు నిధులు మంజూరు కావడం జరిగిందని, ఆత్మకూరు పంచాయతీలోనే 96,50,000 రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు భూమి పూజ చేసి పనులను కూడా ప్రారంభించడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో ఆత్మకూరు మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలంతా కూడా పాల్గొన్నారు. కేవలం సంవత్సరానికి 250 రూపాయలు మాత్రమే పెంచినారు. 5 సంవత్సరాలు కానీ 1000 రూపాయలు పెంచి మేమిచ్చామని డప్పు కొట్టుకున్నారు కానీ ఇచ్చిన పాపానైతే పోలేదని కూడా గుర్తు చేసుకోవాలి. ఈ రోజు మన మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ చెప్పిన మాట ప్రకారం మన ప్రభుత్వం వస్తేనే వెంటనే ఆ డబ్బులు కూడా కలిపి 7,000 రూపాయలు మనం పెన్షన్ కూడా ఫస్ట్ నెల కూడా అందజేశాం. ఈ రోజు కూడా ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరికైతే పెన్షన్లు ఇస్తున్నారో ప్రతి ఇంటికి వెళ్ళి సాయంత్రం లోపు 99% ఇచ్చిన మన సచివాలయ ఉద్యోగస్తులు కూడా మనం అభినందించాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాం. దానికని ఇంకా ఎవరికైనా ఈరోజు సార్ కూడా ఒకటే చెప్పారు, పెన్షన్లు ఎవరైనా అర్హులు కాకపోయినా పెన్షన్లే తీసుకుంటున్నారు. ఇది మన వికలాంగులు ఈ రకంగానే 15,000, 10,000 రూపాయలు తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి ప్రభుత్వానికి కూడా ఇమ్మని, నేను అర్హుని కాదు, నాకు అవసరం లేదని ఇవ్వాలని ప్రసాద్ ఈరోజు సీఎం గారు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టిన విషయం మీకు గుర్తు చేస్తున్నాం. చాలా మంది అర్హులు ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే అర్హులకు ఇద్దాం, అనర్హులకు ఇస్తే మాత్రం చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. ఒకరికి ఆ విధంగా ఇచ్చామంటే ఇంకా 10 మంది లేచి కూర్చుంటారు. వాళ్ళకి కనీసం బెడ్ మీదే లేరు, కానీ వాళ్ళకి 15,000 రూపాయల పెన్షన్ ఎప్పుడైతే అందజేస్తామో అప్పుడు చెట్టుగా ప్రజల్లో కూడా ఇది పోతుందని కూడా నేను గుర్తు చేస్తున్నాం. ఇప్పటికైనా ఏమీ లేదు, సీఎం గారు అన్నట్లు ఎవరైతే అనర్హులు తీసుకుంటున్నారో వాళ్ళు వెంటనే మీరు కూడా స్వయంగా వచ్చి నాకు అవసరం లేదని చెప్పాలని ప్రత్యేకంగా వాళ్ళని కూడా నేను ఈ సభముఖంగా నేను కోరుకుంటున్నాం. మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చింది. ఎవరైనా ఇంకా పెన్షన్ లేని వాళ్ళు కానీ, వికలాంగులు కానీ, వితంతులు కానీ, వృద్ధులు కానీ ఎవరు ఉన్నా వాళ్ళు కూడా మీరు కూడా సార్ చెప్పినప్పుడు అప్లై చేసుకోండి, తప్పకుండా మీకు కూడా పెన్షన్లు అందజేస్తాం. మా బీసీ సోదరులు కూడా ఒకటే చెప్తున్నాం, ఎస్సీ, ఎస్టీ, బీసీలకి 50 సంవత్సరాలకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నాం, తప్పకుండా త్వరగా కూడా ఇస్తామని ప్రత్యేకంగా బీసీ సోదరులందరికీ నేను గుర్తు చేస్తున్నాను. దాంట్లో భాగంగా ఇంకా చాలా మందికి రేషన్ కార్డులు కూడా పోయినాయి. రేషన్ కార్డులు పోయిన వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ రేషన్ కార్డులు కూడా ఇప్పిస్తామని ప్రత్యేకంగా రేషన్ కార్డులు పోయిన వాళ్ళందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాం. ఈ రకంగా చూస్తే ల్యాండ్ టైటిలింగ్ ఇది కూడా సైకో తీసుకొచ్చారు. తెచ్చిన తర్వాత ఎంతో మంది రైతులు కూడా భయపడినాం, నాతో పాటు మీరందరూ కూడా. ఎందుకంటే మళ్ళీ ఈ సైకో వచ్చాడంటే, మెంటల్ కేసు వచ్చిందంటే చాలా మంది రైతుల భూములన్నీ కూడా బ్యాంకుల్లో కుదవబెట్టి డబ్బులు తెచ్చి మళ్ళా రైతన్నలందరినీ కూడా నడ్డెంపు ఇస్తారనే భయం ప్రతి ఒక్కరిలో కూడా వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేలుకొని అది చూసే మళ్ళీ ప్రభుత్వం వద్దు, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే మా రైతాంగం బాగుంటుందని ఆలోచన చేసి మీరందరూ కూడా ఓటేసి గెలిపించిన దానికి ప్రత్యేకంగా కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. చంద్రబాబు కూడా ఓటే చెప్పారు, ల్యాండ్ టైటిలింగ్ కూడా రద్దు చేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి కూడా దక్కుతుందని ప్రత్యేకంగా కూడా మీకు గుర్తు చేస్తున్నాం. ఈ రకంగా కూడా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. వరదలు వచ్చాయి, వర్షాలు వస్తే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది విజయవాడ అంతా. అక్కడ కూడా సార్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి అక్కడ అధికారులు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, చిన్న వాళ్ళ నుంచి